మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్‌లో ప్రీవియస్‌గా మనం ఏం చూసామంటే అసలు కంట్రోల్ మెమరీ అంటే ఏంటి? కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్ అంటే ఏంటి? నెక్స్ట్ సబ్‌రొటీన్స్ అంటే ఏంటి? ఆ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. అడ్రెస్ సీక్వెన్సర్ అంటే ఏంటి? నెక్స్ట్ అడ్రెస్ ఎలా జనరేట్ అవుతుంది అయన్నీ చూసాం. సో, ఒక కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చూసి అయన్నీ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే ఇది ఒక బేసిక్ డయాగ్రామ్ అనుకోండి. బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ విత్ సో, ఇది బేసిక్ డయాగ్రామ్ ఒకసారి. సో, బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ విత్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. సో, బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ విత్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. సో, మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ ఎందుకన్నాం? సో, బికాజ్ ఇట్ ఈస్ హావింగ్ కంట్రోల్ మెమరీ. సో, దీనికి కంట్రోల్ మెమరీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంప్యూటర్. సో, మనకు తెలుసు అసలు కంట్రోల్ మెమరీ అంటే ఏంటి? కంట్రోల్ సిగ్నల్స్. విచ్ సెండ్స్ కంట్రోల్ సిగ్నల్స్. 2 టైప్స్ చూసాం. ఒకటి హార్డ్‌వేర్‌డ్, ఇంకొకటి మైక్రో ప్రోగ్రామ్డ్. సో, మనం చూస్తున్న డిజైన్ దేనికి అంటే గనక ఒక మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. దాని యొక్క డిజైన్ చూస్తున్నాం. ఒక బేసిక్ కంప్యూటర్‌లో మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ ఉంటే గనక దానికి ఎన్ని మెమోరీస్ ఉంటాయంటే 2 మెమోరీస్ ఉంటాయి. ఇదిగోండి ఇదొక మెమరీ. ఇది నార్మల్ మెమరీ. ఇంకొకటేంటంటే కంట్రోల్ మెమరీ. సో, నార్మల్ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ అంటాం. సో, మళ్ళీ నార్మల్ మెమరీ దేనికి యూజ్ అవుతుందిది? టు స్టోర్ ఇన్ఫర్మేషన్. టు స్టోర్ ఇన్ఫర్మేషన్ గాని, ఇన్‌స్ట్రక్షన్స్ గాని, డేటా గాని ఈట్లికన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతుంది. సో, దీంట్లో చూడండి 2048/16 అని తీసుకున్నాం. సో, 2048/16 అంటే 16 బిట్స్ ఆఫ్ డేటా విత్ 2048 వర్డ్స్ ఎన్ని తీసుకోవచ్చనమాట. సో, 2048 అంటే మనకు తెలుసు 2 పవర్ 11. సో, అడ్రెస్ ఫీల్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ 11 బిట్స్ అనమాట ఇప్పుడు. సో, అడ్రెస్ ఫీల్డ్ అంటే మనకు తెలిసిందే ప్రీవియస్‌గా చూసాం. ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది అడ్రెస్ ఫీల్డ్ ఉంటుంది. అడ్రెస్ ఫీల్డ్ దీంట్లో 11 బిట్సే. అంటే 0-10. 0-10 అంటే 11 బిట్స్ ఇంక్లూడింగ్ 0. సో, నెక్స్ట్ 11-14 మెమరీ ఆప్‌కోడ్ బిట్స్. ఆపరేషన్ చేస్తున్న బిట్స్. ఒకటేమో ఇండైరెక్ట్ బిట్. సో, నెక్స్ట్ మెయిన్ మెమరీకి ఎన్ని రిజిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయంటే 4 రిజిస్టర్స్‌కి. ఒకటి పీసీ, ఇంకొకటి ఏఆర్. ఈ 2 ఏంటి? అడ్రెస్ రిజిస్టర్స్. ఈ 2 ఏంటి? అడ్రెస్ రిజిస్టర్స్. సైజ్ ఎంత? 11 బిట్స్. మనకి అడ్రెస్ బిట్స్ చెప్పాను కదా! అడ్రెస్ సైజ్ ఎంతో. 11 బిట్స్ కాబట్టి 0-10. సో, ఈ 2 అడ్రెస్ రిజిస్టర్స్. పీసీ అంటే నెక్స్ట్ అడ్రెస్ ఉంటుంది. అడ్రెస్ రిజిస్టర్ అంటే విచ్ హోల్డ్స్ ద కరెంట్ అడ్రెస్. సో, నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి. ఏవేంటంటే డేటా రిజిస్టర్, అక్యూములేటర్. ఈ 2 ఏంటంటే దేనికి యూజ్ అవుతాయి? డేటాను హోల్డ్ చేసుకోవడానికి. ఏమన్నా రిజల్ట్స్ వచ్చినియి అవి హోల్డ్ చేసుకోవడానికి 2 యూజ్ చేస్తామనమాట. సో, ఇంకొక మెమరీ ఏంటి? కంట్రోల్ మెమరీ. సో, కంట్రోల్ మెమరీకి 2 రిజిస్టర్స్ ఉన్నాయి. సో, కంట్రోల్ మెమరీ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మైక్రో ప్రోగ్రామ్. కంట్రోల్ మెమరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మైక్రో ప్రోగ్రామ్. కంట్రోల్ మెమరీలో ఏముంటాయి? మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? విచ్ కంటైన్స్ సెట్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్. మైక్రో ప్రోగ్రామ్‌లో ఏముంటాయి? సెట్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్. సో, నెక్స్ట్ ఈచ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఏమవుతుంది? మైక్రో ఆపరేషన్స్ ఉంటాయి. ఒక ఇన్‌స్ట్రక్షన్‌కి సమ్ మైక్రో ఆపరేషన్స్ ఉంటాయి. సో, అయేంటో వన్ బై వన్ చూద్దాం. సో, ఈ కంట్రోల్ మెమరీ సైజ్ ఎంత? 128/20. 20 బిట్స్ ఉంటుందన్నమాట ఇది. సో, ఇది అరౌండ్ 20. ఇది ఎలా డివైడ్ అయిందని తర్వాత చూద్దాం. 20 బిట్స్ ఉంటుంది. సో, 128 అంటే ఏంటంటే 2/7. దీని అడ్రెస్ ఫీల్డ్ 2/7 అంటే 7 బిట్స్ ఆఫ్ అడ్రెస్. సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఇంతుంటుంది. సో, కంట్రోల్ మెమరీలో 2 రిజిస్టర్స్ ఉన్నాయి. ఒకటి సబ్‌రొటీన్ రిజిస్టర్ ఎస్‌బీఆర్. ఇంకొకటి కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్. సో, ఈ 2 అడ్రెసెస్ ఉంటాయి కాబట్టి 0-6 అంటే 7 బిట్స్.
సో, కంట్రోల్ మెమరీలో 2 రిజిస్టర్స్ ఉంటాయి. ఒకటి ఎస్‌బీఆర్ అంటే సబ్ రొటీన్ రిజిస్టర్, కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్. సో, కంట్రోల్ మెమరీ అంటే అర్థమైంది కదా! ఇట్ కంటైన్స్, ఇట్ స్టోర్స్ మైక్రో ప్రోగ్రామ్స్. ఎన్నైనా ఉండొచ్చు. సో, పర్టిక్యులర్ మైక్రో ప్రోగ్రామ్‌ని లోపల రొటీన్ అని కూడా అంటారు. ఒక సబ్ రొటీన్ ఆర్ రొటీన్ అని కూడా అంటారు. సో, ప్రతి సెట్‌కి అంటే యాడ్ ఒక రొటీన్ అనుకోండి. ఫెచ్చింగ్ అనేది ఒక రొటీన్ అనుకోండి. సమ్ 0 ఈ కంట్రోల్ మెమరీలో 128 అడ్రెసెస్ అన్నాను కదా! 0-128. సో, 0-64 నార్మల్ ఇన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినయి ఉన్నాయి. సో, 65 నుంచి 67 ఏముంటాయంటే ఫెచ్‌కి సంబంధించినయి ఉంటాయి. సో, అలా ఒక రొటీన్ ఇదంతా ఫెచ్ రొటీన్ 65-67. సో, నెక్స్ట్ 68 నుంచి ఒక రొటీన్. అలా అన్నీ దీంట్లో సేవ్ అయి ఉంటాయన్నమాట. సో, మామూలుగా ఒక రిజిస్టర్ నుంచి ఒక రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేసాం ప్రీవియస్‌గా? కామన్ బస్ సిస్టమ్ యూజ్ చేసాం. కామన్ బస్ సిస్టమ్ యూజ్ చేసాం కదా! కానీ ఇక్కడేంటంటే మల్టీప్లెక్సర్స్ యూజ్ చేసాం. సో, అది కూడా యూజ్ చేయొచ్చు. మల్టీప్లెక్సర్స్ యూజ్ చేయొచ్చు. కామన్ బస్ సిస్టమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఏంటంటే 2 మల్టీప్లెక్సర్స్ యూజ్ చేసాం. సో, ఇక్కడ డేటా ఫస్ట్ డేటా రిజిస్టర్ ఉంది కదా! సో, డేటా రిజిస్టర్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే ఒకటి ఏఆర్ ఇదిగోండి. ఒకటి ఏఆర్ నుంచి తెచ్చుకుంటుంది. ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడికొస్తుంది. సో, నెక్స్ట్ మెమరీ. మొత్తం 3 వేస్ ఉన్నాయి. సో, ఒకటి డేటా నుంచి, ఇంకొకటి మెమరీ నుంచొస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్యూములేటర్ నుంచొస్తుంది. ఇదిగోండి. టోటల్ 3 వేస్‌లో వస్తుంది. ఎక్కడికి? డేటా రిజిస్టర్‌కి. సో, నెక్స్ట్ కమింగ్ టు అడ్రెస్ రిజిస్టర్. ఇదిగోండి ఇది అడ్రెస్ రిజిస్టర్ ఇక్కడుంది. సో, అడ్రెస్ రిజిస్టర్‌కి 2 వేస్‌లో వస్తుంది. ఒకటి డేటా రిజిస్టర్ నుంచి ఎక్కడి నుంచి? ఇదిగోండి డేటా రిజిస్టర్ నుంచి వస్తుంది. ఒకసారి మీ దాంట్లో చూసుకోండి. ఎక్కువ అయి ఉండడం వల్ల మీకు తెలియట్లేదేమో మరి. చెప్తాను. సో, చూడండి ఒకసారి ఇదిగోండి. డేటా రిజిస్టర్ నుంచి వస్తుంది ఎక్కడికి? అడ్రెస్ రిజిస్టర్‌కి. ఈ అడ్రెస్ రిజిస్టర్‌కి ఒకటి డేటా రిజిస్టర్ నుంచి వస్తుంది. ఇంకొకటి ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి వస్తుంది. ఇంకొకటి ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి వస్తుంది. ఇదిగోండి ఇక్కడి నుంచే వస్తుంది. సో, మనకు తెలిసిందే కదా! ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏముంటుంది? అడ్రెస్ రిజిస్టర్‌లో అడ్రెస్ ఉంటుంది. సో, ఒకటి అక్కడి నుంచి వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది మళ్ళీ ఎక్కడికి రావాలి? అడ్రెస్ రిజిస్టర్‌లోకి రావాలి కదా! సో, ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి వస్తుంది. సో, మెమరీకి మరి అడ్రెస్ రిజిస్టర్ నుంచి వస్తుంది ఇదిగోండి. మెమరీకి అడ్రెస్ రిజిస్టర్ నుంచి వస్తుంది. హ్మ్. సో, అర్థమైంది కదా! వీటిలిని బట్టి మనకి కంట్రోల్ ఎక్కడి నుంచి? కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో ఏముంటుంది? కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో ఏముంటుంది? మనకి కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో మనం ప్రెజెంట్ యూజ్ చేసుకునే రిజిస్టర్ యొక్క అడ్రెస్ ఉంటుంది. సో, అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి వస్తుంది. సో, ఇక్కడి నుంచి ఇంత బేస్ చేసుకొని లేకపోతే గనక అడ్రెస్ నుంచి అన్నీ బేస్ చేసుకొని మనకి వస్తుంది. సో, ఇది ఒక బేసిక్ డిజైన్ ఆఫ్ ఎ కంప్యూటర్ విత్ మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్. సో, చూడండి వన్ బై వన్ చూద్దాం. సో, ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో ప్రోగ్రామ్ మనం చూసాం. ద ప్రాసెస్ ఆఫ్ కోడ్ జనరేషన్ ఫర్ ద కంప్యూటర్ మెమరీ ఈస్ కాల్డ్ మైక్రో ప్రోగ్రామింగ్. సో, ఒక మైక్రో ప్రోగ్రామ్‌ని జనరేట్ చేస్తే గనక అది ఎవరు జనరేట్ చేస్తారో ప్రీవియస్‌గా కంట్రోల్ మెమరీలో ఉంటుంది. అది ఆల్రెడీ కంట్రోల్ మెమరీ అంటే ఒక రోమ్ అని చెప్పాను. ప్రీవియస్‌గానే ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది. దాంట్లో మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మైక్రో ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్. సో, మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి రోమ్‌లో. సో, ఇది కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, కాంపోనెంట్స్ చూసాం కదా! 2 మెమరీ యూనిట్స్, కంట్రోల్ మెమరీ ఒకటి, మెయిన్ మెమరీ ఒకటి. 4 ప్రాసెసర్ రిజిస్టర్స్ మామూలు ఆటిలికి. పీసీ, ఏఆర్, డీఆర్, అక్యూములేటర్. కంట్రోల్ యూనిట్ రిజిస్టర్స్ 2. కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్, సబ్‌రొటీన్ రిజిస్టర్. సో, ఇయన్నీ చూసాం కదా! ఎక్కడి నుంచి ఎలా డేటా అనేది ఎలా ఎళ్తుంది అని. సో, మామూలుగా ఇప్పుడు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? మనం ప్రీవియస్‌గా చూసాం. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? ఇన్‌స్ట్రక్షన్ సైకిల్ అన్నిట్లో చూసాం. సో, దాంట్లో 16 బిట్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అది దేనికి 4096 ఇంటూ 16 అప్పుడు 12 బిట్స్ దేనికుంటుంది? అడ్రెస్‌కుంటుంది. మనం ప్రీవియస్‌గా చూసినప్పుడు. కానీ మనం దీంట్లో 2048 చూస్తున్నాం. 2048 ఇంటూ 16.
సో 2048 అంటే 2 పవర్ 11. సో 11 బిట్స్ ఏమో అడ్రస్‌కి స్టోర్ అవుతుంది. సో 0-10 ఇంకోండి 11 బిట్స్ అడ్రస్ ఫీల్డ్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అడ్రస్ ఫీల్డ్. 11-14 ఆప్‌కోడ్ ఫీల్డ్. ఆప్‌కోడ్ ఫీల్డ్ అంటే మనం దేనికి యూజ్ చేసాం ఇదివరకు 12-14 3 బిట్స్ ఆప్‌కోడ్ ఫీల్డ్ చూసాం. సో ఆప్‌కోడ్‌లో ఏమేమి ఉండేది? ఆపరేషన్ కోడ్ అంటే యాడ్ గాని, అండ్ గాని అలాగా. సో అక్కడ 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి ద నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ వి కెన్ పెర్ఫార్మ్ ఎన్ని? 2 పవర్ 3 అంటే 8 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలం. దేంట్లో? మనం ప్రీవియస్‌గా చూసిన ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్‌లో. సో ప్రెజెంట్ మన 2048x16 దాంట్లో 4 బిట్స్ ఆఫ్ ఆప్‌కోడ్ ఉంది. సో 4 బిట్స్ ఆఫ్ ఆప్‌కోడ్ అంటే 2 పవర్ 4 అంటే 16 ఆపరేషన్స్ ఇట్ కెన్ పెర్ఫార్మ్. ఇట్ కెన్ పెర్ఫార్మ్ 16 ఆపరేషన్స్. ప్రీవియస్‌గా 2 టు ద పవర్ 3 చూసాం. అంటే 0, 000 నుంచి 111 వరకు చూసాం. సో దీంట్లో ఏంటంటే 4 జీరోస్ నుంచి 4 వన్స్ వరకు. టోటల్ 16 ఆపరేషన్స్ ఇట్ కెన్ పెర్ఫార్మ్. హ్మ్. సో 15థ్ బిట్ మనకు తెలిసిందే ఇండైరెక్ట్ బిట్. సో దాంట్లో 0 ఆర్ 1 అనేది ఉంటుందని. సో ఇదిగోండి. మనం 16 పాసిబిలిటీస్‌లో 4 చూస్తున్నాం అంతే. సో ఒకటి యాడ్ 4 జీరోస్ అంటే గనక యాడ్. యాడ్ అనే ఇన్‌స్ట్రక్షన్. యాడ్ అనే ఆప్‌కోడ్. మనం చూసాం కదా! అక్కడ 000 అంటే గనక అండ్ దేంట్లో 3 బిట్ ఫార్మాట్‌లో. ఇక్కడ 4 జీరోస్‌లో యాడ్ వచ్చింది. సో 4 జీరోస్ అంటే అలా 16 ఉంటే మనం 4 చూస్తున్నాం అన్నమాట. అన్నీ చూడట్ల. మెయిన్ 4 చూస్తున్నాం. ఒకటి యాడ్. దాని సింబల్ ఏమో యాడ్. ఆప్‌కోడ్ ఏమో 4 జీరోస్. సో ఏమి యాడ్ చేస్తుంది? అక్యూములేటర్‌లో ఉన్న కంటెంట్‌ని ప్లస్ మెమరీలో ఉన్న కంటెంట్‌ని యాడ్ చేసి అక్యూములేటర్‌లో సేవ్ చేస్తుంది. మనకు తెలుసు కదా! యాడ్ ఏం చేస్తుందో. అక్యూములేటర్‌ని మెమరీలో ఉన్న వర్డ్‌ని యాడ్ చేస్తుందని. సో మెమరీలో ఉన్న ఎఫెక్టివ్ అడ్రెస్‌ని అక్యూములేటర్‌ని యాడ్ చేసి అక్యూములేటర్‌లో పెడుతుంది. సో మనకి రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ లాంగ్వేజ్ తెలుసు కదా! ఈ సింబల్ అంటే ఏంటి? ఇటు సైడ్ ఉన్న డేటా ఇటు సైడ్ దాంతో రీప్లేస్ చేస్తుంది. అంటే రైట్ సైడ్ ఉన్న డేటా లెఫ్ట్ సైడ్ దాంతో రీప్లేస్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే వెంటనే గుర్తు రావాల్సిందేంటి? మనకి జంప్. సో జంప్‌లో కండిషనల్ జంప్, అన్‌కండిషనల్ జంప్ ఉన్నాయి కదా! సో ఆప్‌కోడ్ ఏమో ఇది. సో కండిషన్ ఉంది ఇక్కడ. ఇఫ్ ఏసీ లెస్ థాన్ 0 అక్యూములేటర్ వాల్యూ లెస్ థాన్ 0. సో లెస్ థాన్ 0 అంటే గనక అది మనకు 1తో స్టార్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 0 అని. అర్థమైందా? అక్యూములేటర్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉందంటే అది మైనస్ అనే కదా! అక్యూములేటర్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉంది అంటే గనక 0 కన్నా తక్కువ ఏమవుతుంది? -1, -2 అయ్యే కదా! సో, అప్పుడు ఇఫ్ ద వాల్యూ ఈస్ దానికి ఇలా కండిషన్ ఇచ్చారన్నమాట. ఇఫ్ అక్యూములేటర్ వాల్యూ ఈస్ నెగెటివ్ దెన్ ఎఫెక్టివ్ అడ్రెస్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఎఫెక్టివ్ అడ్రెస్ అనేది స్టోర్ అవ్వాలి. ఇది ఒక బ్రాంచ్ ఇన్‌స్ట్రక్షన్. సో, నెక్స్ట్ స్టోర్. స్టోర్ అంటే మనకు తెలిసిందే. అక్యూములేటర్‌లో ఉన్న కంటెంట్‌ని మెమరీలో స్టోర్ చేస్తాం. సో, దానికి సింబల్ ఇది. సో, అక్యూములేటర్‌లో కంటెంట్ తీసుకొచ్చి ఎమ్ ఆఫ్ ఈఏలో స్టోర్ చేసాం. సో, ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ అక్కడ ఎక్కడ చూడలేదు మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఎక్స్‌చేంజ్ అంటే వాల్యూస్ ఏని బిలోకి, బిని ఏలోకి ఎక్స్‌చేంజ్ చేయడం. సో, దాని ఆప్‌కోడ్ ఇది. సో, దేంట్లోకి మెమరీలో ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్యూములేటర్‌లో పెట్టాను. అక్యూములేటర్‌లో ఉన్నది తీసుకొచ్చి మెమరీ అడ్రెస్‌లో పెట్టాను. సో, దానికి ఎక్స్‌చేంజ్ అనేది. జస్ట్ మనకి ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏని ఎక్స్‌చేంజ్ చేయడానికి వాడతాం కదా! ఏని బిని, బిని ఏలోకి. సో, దానికి ఎక్స్‌చేంజ్ అనేది. ఇలా జరుగుతుందనమాట. సో, 4 తీసుకున్నాం అలా చాలా ఉంటాయి. సో, మనం ఒక నార్మల్ ఇన్‌స్ట్రక్షన్ చూసాం. నార్మల్ ఇన్‌స్ట్రక్షన్ అనేది 16 బిట్స్. సో, మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్ చూద్దాం. మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఫార్మ్ మైక్రో ప్రోగ్రామ్. ఏంటి? సెట్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఫార్మ్ మైక్రో ప్రోగ్రామ్. సో, ఒక మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఎంత ఉంటుంది? మనకు 20 బిట్స్ అని తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇదే మెయిన్. సో, 20 బిట్స్. 20 బిట్స్‌లో ఒక 7 మెమరీ అడ్రెస్ ఫీల్డ్. మనకు తెలుసు కదా! 128 ఇంటూ 20. సో, 128 అంటే 2 పవర్ 7. దీని అడ్రెస్ ఫీల్డ్ 7 బిట్స్ ఉంటాయన్నమాట. 000.
సో 7 బిట్స్ ఆఫ్ అడ్రెస్. ఇదిగోండి దీంట్లో అడ్రెస్ ఫీల్డ్ 7 బిట్స్ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ F1, F2, F3 ఈ 3 ఏంటంటే మైక్రో ఆపరేషన్ ఫీల్డ్స్. చెప్పాను కదా! మళ్ళీ మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. మైక్రో ఆపరేషన్స్. ఎయిదర్ ఒకటి ఉండొచ్చు, అసలు ఏమీ ఉండకపోవచ్చు. 3 అయినా ఉండొచ్చు. సో ఈ 3 దేనికి రిలేటెడ్ అంటే మైక్రో ఆపరేషన్ ఫీల్డ్స్. ఏవేంటి? F1, F2, F3 ఈచ్ కంటైన్స్ 3 బిట్స్. F1 3 బిట్స్, F2 3 బిట్స్, F3 3 బిట్స్. సో ఈ 3 కూడా మైక్రో ఆపరేషన్ ఫీల్డ్స్. సో నెక్స్ట్ సీడీ కండిషన్ ఫర్ బ్రాంచింగ్. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏ కండిషన్ మీద అది అన్‌సైన్డ్ బిట్టా లేకపోతే అయన్నీ ఆ కండిషన్ ఉంటుంది. సో బ్రాంచ్ ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని జంప్ చేస్తుంది. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని జంప్ చేయాలన్నమాట. సో కండిషన్ అనేది 2 బిట్స్, బ్రాంచింగ్ అనేది 2 బిట్స్. ఏడీ అంటే అడ్రెస్ ఫీల్డ్. సో అర్థమైంది కదా! మైక్రో ఇన్‌స్ట్రక్షన్ కోడ్ అనేది 20 బిట్స్ ఉంటుంది. 20లో ఫస్ట్ 9 3, 3, 3 చొప్పున F1, F2, F3 ఉంటాయి. ఈ 3 కూడా ఏంటి? F1, F2, F3 ఆర్ మైక్రో ఆపరేషన్స్. ఇన్‌స్ట్రక్షన్స్ కాదు. మైక్రో ఆపరేషన్స్. సో నెక్స్ట్ కండిషనల్ ఇది 2 బిట్స్. నెక్స్ట్ బ్రాంచ్ ఈ కండిషన్ బేస్ చేసుకొని జంప్ చేస్తుంది. బ్రాంచ్ ఇది 2 బిట్స్. మిగతా 7 బిట్స్ అడ్రెస్. సో మనకు తెలుసు 3 బిట్స్ ఉందంటే గనక F1 కెన్ పెర్ఫార్మ్ 2 power 3 ఆపరేషన్స్. సిమిలర్‌గా F2 కెన్ పెర్ఫార్మ్ 2 power 3 అంటే 8 ఆపరేషన్స్. F3 కెన్ పెర్ఫార్మ్ 2 power 3. సో సీడీ 2 బిట్స్ అంటే గనక 2 స్క్వేర్ 4 ఆపరేషన్స్. బ్రాంచ్ 4 ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ అన్ని 1 బై 1 చూద్దాం. సో 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. చెప్పినట్టే F1, F2, 3 అనేది మైక్రో ఆపరేషన్స్. కండిషనల్ బిట్స్ ఇయి. నెక్స్ట్ బ్రాంచింగ్ బీఆర్, ఏడీ ఫీల్డ్ 7 బిట్స్. సో అర్థమైంది కదా మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుందో. సో చూడండి ఈచ్ ఆఫ్ 3 మైక్రో ఆపరేషన్ ఫీల్డ్స్ ఏవేంటయ్యి? F1, F2, F3 కెన్ స్పెసిఫై 1 ఆఫ్ 7 పాసిబిలిటీస్. సో 2 power 3 అన్నాను కదా! సో అంటే 8 పాసిబిలిటీస్‌లో ఒకటి యూజ్ చేయం. 8 పాసిబిలిటీస్ టోటల్‌లో ఒక పాసిబిలిటీని ఏంటంటే నో ఆపరేషన్ కింద యూజ్ చేస్తాం. ఎన్ఓపీ అని పెట్టుకుంటాం. నో ఆపరేషన్. ఏమి చేయదు. సమ్ 000ని నో ఆపరేషన్ కింద పెడతాం. సో మిగతా 7 పాసిబిలిటీస్‌లో ఏదో ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. నో మోర్ థాన్ 3 మైక్రో ఆపరేషన్స్ కెన్ బి చూసెన్ ఫర్ ఏ మైక్రో ఇన్‌స్ట్రక్షన్. ఒక్క మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌కి 3 మైక్రో ఆపరేషన్స్ కన్నా ఎక్కువ చూజ్ చేసుకోకూడదు. 00 అంటే 30 అంటే గనుక నో ఆపరేషన్. ఏం ఆపరేషన్ జరగదు. ఒకవేళ దాంట్లో ఏమీ లేనప్పుడు కోడ్‌లో 000 అని ఉంటుందన్నమాట. So the 3 bits in each field are encoded to specify 7 distinct micro operations listed in below table. సో ఒక్కొక్క దానికి F1లో ఉన్న చెప్పాను కదా! F1 అంటే 3 బిట్స్. సో 1 బై 1 చూద్దాం. F1 కంటైన్స్ 3 బిట్స్. సో 3 బిట్స్ అంటే గనక ఇట్ కెన్ పెర్ఫార్మ్ 2 power 3 ఆపరేషన్స్ అంటే 8 ఆపరేషన్స్. సో 8 ఆపరేషన్‌లో ఫస్ట్ ఆపరేషన్ 000 అన్న దాన్ని ఏమీ చేయదు ఆపరేషన్. నో ఆపరేషన్. నన్. సో సెకండ్ ఆపరేషన్ 0. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 టోటల్ 8 ఆపరేషన్స్. సో కమింగ్ టు 001 అంటే F1లో ఉన్న 001. F1లో 0 అంటే ఒక మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాం. ఆ మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌లో ఈ ఫస్ట్ F1 ఫీల్డ్ కదా! ఈ F1 ఫీల్డ్‌లో 1 ఉంటే గనక అది ఏం చేస్తుంది? ఏం మైక్రో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది? యాడ్ మైక్రో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో మనకు తెలుసు. దేన్ని? డేటా రిజిస్టర్‌లో ఉన్న డేటాని అక్యూములేటర్‌కి యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ 010 ఉంటే గనక అక్యూములేటర్‌ని క్లియర్ చేస్తుంది. ఏసీ 0. సో 011 ఉంటే గనక అక్యూములేటర్‌ని ఏసీ +1 ఇంక్రిమెంట్ అక్యూములేటర్. సో నెక్స్ట్ 10. ఈ 3 ఏంటంటే ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన ఆపరేషన్స్. చాలా ఇంపార్టెంట్ ఇయి. 100, 101, 110. సో ఇదేంటంటే ఎలా ఉంటుందంటే డీఆర్‌టీ ట్రాన్స్‌ఫర్ ఏసీ. సో ఫస్ట్ ఉన్నదాన్ని డేటా రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ టు ఏసీ. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏసీలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నమాట. ఇదిగోండి. డీఆర్ టు ఏసీ,
డిఆర్ టు ఏఆర్, పీసీ టు ఏఆర్. ఇదిగోండి ఇదే చూడండి. పీసీలో ఉన్న కంటెంట్ ఏఆర్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే ఇదిగోండి పీసీలో ఉన్న కంటెంట్ ఏఆర్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. సిమిలర్‌గా డేటా రిజిస్టర్‌లో ఉన్న కంటెంట్ అడ్రెస్ రిజిస్టర్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. సో, అడ్రెస్ రిజిస్టర్ అనేది ఎన్ని బిట్స్? ఇట్ కంటైన్స్ ఓన్లీ 11 బిట్స్. సో, డేటా రిజిస్టర్‌లో ఉన్న 11 బిట్స్ అంటే 0-11, 0-10 అడ్రెస్ రిజిస్టర్‌కి. సో, సేమ్ డీఆర్‌టీ ఏసీ గుర్తుపెట్టుకోండి. టీ అంటే ట్రాన్స్‌ఫర్. సో, సింబల్‌కి డీఆర్‌ఏసీ. దీంట్లో ఉన్న కంటెంట్ దీంట్లోకి మారుస్తాం. సో, ఈ ఎఫ్1కి సంబంధించినది. ఎఫ్1 ఫీల్డ్‌లో 110 ఉందనుకోండి. ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది? ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్న డేటాని అక్యుములేటర్‌కి. సో, ఎఫ్1 అయిపోయింది. ఇప్పుడు ఎఫ్2కొద్దాం. సో, ఎఫ్2 కూడా 3 బిట్సే. అంటే 2 పవర్ 3. టోటల్ 8 బిట్స్. సో, ఇప్పుడు దాంట్లో సేమ్ 000 అనేది ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయదు. సిమిలర్‌గా ఎఫ్2లో 010 ఉంది. 010 ఏం చేస్తుంది? ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. దేనికి? అక్యుములేటర్‌లో ఉన్న డేటాకి, డేటా రిజిస్టర్‌లో ఉన్న డేటాకి ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఆర్ అంటే తెలుసు కదా మనకి అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషను. ఒకటి ట్రూ అయినా సరే ఆ వాల్యూని తీసుకొచ్చి అక్యుములేటర్‌లో పెడుతుంది. 2 ట్రూ అయితేనే అక్యుములేటర్‌లో పెడుతుంది. అది అండ్ ఆపరేషన్స్ అయి తెలిసినయి కదా మనకి. సో, సిమిలర్‌గా 001 అంటే గనక సబ్ట్రాక్ట్ ఆపరేషను. 010 అంటే గనక ఆర్ ఆపరేషను. 011 అంటే గనక అండ్ ఆపరేషన్. దేనికి అండ్ ఆపరేషను? అక్యుములేటర్‌లో ఉన్న దానికి, డేటా రిజిస్టర్‌లో ఉన్న దానికి అండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి అక్యుములేటర్‌లో స్టోర్ అవుతుంది. సిమిలర్‌గా 100 అంటే రీడ్ ఆపరేషన్. సో, మెమరీలో ఉన్నదాన్ని రీడ్ చేసుకుంటున్నాం అన్నమాట. దేంట్లోకి? డేటా రిజిస్టర్‌లోకి. రీడింగ్ చేసుకుంటున్నాం. ఒక మెమరీలో హలో అని ఉందనుకోండి. ఆ హలోని తీసుకెళ్ళి డేటా రిజిస్టర్‌లో పెడుతున్నాం. సో, అది ఇది. సో, ఇంకోటేంటి 101, 110, 111 ఈ 3 కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అక్యుములేటర్‌లో ఉన్న కంటెంట్ డేటా రిజిస్టర్. సో, అక్యుములేటర్‌లోది డేటా రిజిస్టర్. ఐఎన్ ఇంక్రిమెంట్ ఈ 3 కాదు ఈ 2 ఇంక్రిమెంట్ డీఆర్. డేటా రిజిస్టర్‌ని ఇంక్రిమెంట్ చేసాం. డీఆర్+1. సో, ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్నది డేటా రిజిస్టర్‌కి పెట్టాం. ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్నది డేటా రిజిస్టర్‌లో పెట్టాం. ప్రోగ్రామ్ కౌంటర్‌లో 11 బిట్సే ఉంటాయి కాబట్టి దీంట్లో 11 బిట్సే స్టోర్ అవుతాయి. సో, సిమిలర్‌గా ఎఫ్3లో కూడా 3 బిట్సే ఉంటాయి. సో, ఇయి దేనికి అవుతాయంటే ఇయంతా కూడా అడిషన్ ఆపరేషన్స్ ఇయన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ ఏంటంటే షిఫ్ట్ రైట్ ఆపరేషన్స్. అలా అనుకోండి జస్ట్. ఎందుకంటే షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్ ఉన్నాయి కదా! సో, ఎఫ్3లో 000 ఉంటే గనక అది ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయదు. 001 ఉంటే గనక ఎక్సార్ ఆపరేషన్. దేనికి? అక్యుములేటర్‌కి, డేటా రిజిస్టర్‌కి. సో, 010 అంటే కాంప్లిమెంట్. దేన్ని అక్యుములేటర్‌ని కాంప్లిమెంట్ చేస్తాం. కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా! అక్యుములేటర్‌లో 000 ఉందనుకోండి. దాని కాంప్లిమెంట్ అంటే 11 అవుతుంది. సో, అక్యుములేటర్‌లో దాన్ని షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి అనుకుంటే గనక 011. షిఫ్ట్ రైట్ చేయాలి అనుకుంటే గనక 100. సో, ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ చేయాలంటే 101. సో, ప్రోగ్రామ్ కౌంటర్ ఏసీ అంటే గనక 110. సో, 111 అంటే ఏంటంటే ఏమన్నా ఎక్స్‌ట్రా ఉన్నదానికి రిజర్వ్ చేసుకుంటాం. సో, ఇది జస్ట్ రిజర్వ్డ్‌కి. ఏమన్నా ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనుకున్నప్పుడు రిజర్వ్. సో, ఇయన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇయన్నీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి. ఎక్కడుంటాయి? మన మైక్రో ప్రోగ్రామ్‌లో ఉంటాయి. ఈ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. చెప్పాను కదా! ట్రాన్స్‌ఫర్ టైప్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా! దాంట్లో టీ అంటే ట్రాన్స్‌ఫర్ అని. సో, దీంట్లోంచి దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, చూడండి ఫస్ట్ 3 చూసాం. ఏమేం చూసాం? ఒక మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌లో ఎలా ఉంటుంది? ఇలా మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. సో, మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌లో ఎఫ్1 3 బిట్స్ చూసాం. ఎఫ్2 3 బిట్స్ చూసాం. ఎఫ్3 3 బిట్స్ చూసాం. సో, నెక్స్ట్ ఏంటి? కండిషన్. ఈ 2 ఇంపార్టెంట్. కండిషను, నెక్స్ట్ సబ్‌రొటీన్ ఉంటాయి కదా! కండిషను, నెక్స్ట్ బీఆర్. ఈ 2 అడ్రెస్. సో, కండిషన్ చూద్దాం. కండిషన్ అంటే 2 బిట్సే. 2 బిట్స్ అంటే ఎన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలదు? 4 ఆపరేషన్స్. సో, కండిషనల్ బిట్ 00 అంటే గనక దాని కండిషన్ ఎప్పుడు కూడా 1 అంటే అన్‌కండిషనల్ బ్రాంచ్. సో, అసలు మనకి ఏం కండిషన్ లేకుండా నెక్స్ట్ దానికెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ 00 ఇచ్చామనుకో అన్‌కండిషనల్ బ్రాంచ్. అంటే ఈ కండిషన్ ఏమి ఫేస్ చేసుకోకుండా
ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్‌కెళ్ళిపోమని. సో, అదే 01 ఉందనుకో, అదేంటంటే ఇండైరెక్ట్ అడ్రెస్ బిట్. సో, ఇండైరెక్ట్ అడ్రెస్ బిట్ అంటే ఏంటి? మనకి ఇండైరెక్ట్ అడ్రెస్ బిట్ అంటే ఇక్కడ 01 ఉంటే గనక ఇండైరెక్ట్ అడ్రెస్ బిట్ దేన్ని బేస్ చేసుకొని డేటా రిజిస్టర్‌లో ఉన్న 15థ్ బిట్. తెలుసు కదా మనకి డైరెక్ట్ అడ్రెస్, ఇండైరెక్ట్ అడ్రెస్. ఇండైరెక్ట్ అడ్రెస్ అంటే ఒక చోటకెళ్తుంది. అక్కడ ఒక అడ్రెస్ ఉంటుంది. ఆ అడ్రెస్ దగ్గరికెళ్తుంది. అక్కడ యాక్చువల్‌ది ఉంటుంది. సో, అది. సో, నెక్స్ట్ అక్యుములేటర్ వాల్యూ 15థ్ అంటే సైన్ బిట్. సో, ఇఫ్ సైన్ బిట్ ఈస్ పాజిటివ్ అనుకో, అంటే 1 ఉందనుకో, అక్యుములేటర్ 15 వాల్యూ 1 ఉందనుకో, ఇక్కడేంటంటే 10 తీసుకుంటాం. సో, ఇది 1 అయితే గనక ఈ ఆప్ ఇక్కడ బ్రాంచ్ అవ్వమని. సో, నెక్స్ట్‌ది ఫీల్డ్ బ్రాంచ్ ఫీల్డ్ కదా! అక్కడికి జంప్ అవ్వమని. సో, నెక్స్ట్ ఏంటంటే అక్యుములేటర్ వాల్యూ 0. అదెప్పుడు 1, 1 యూజ్ చేస్తే గనక అక్యుములేటర్ వాల్యూ 0. సో, ఎలాగొచ్చిందిప్పుడు మనకి F1 0, 1, 0, 0, 0, 0, 0, 0, 0. F2, F3 నో ఆపరేషన్స్ ఉన్నాయి. కండిషనల్‌లో 0, 0 అని పెట్టాను. సో, F1లో 0, 1, 0 అంటే ఏంటి? పైకెళ్ళి చూద్దాం. F1లో 0, 1, 0 అంటే గనక అక్యుములేటర్ వాల్యూని 0 చేసామని. క్లియర్ అక్యుములేటర్. సో, ఇక్కడ కండిషన్ ఏంటి? అన్‌కండిషనల్ బ్రాంచ్. కండిషన్ 0, 0 ఇచ్చారంటే గనక కండిషన్ ఏం చెక్ చేసుకోకు. నెక్స్ట్, నెక్స్ట్ బ్రాంచింగ్ అడ్రెస్ ఉంటుంది. సో, ఆ బ్రాంచింగ్ ఎక్కడికుంటే అక్కడికెళ్ళిపో. సో, జంప్. సో, బ్రాంచ్ కూడా 2 బిట్స్. సో, ఇట్ కెన్ పెర్ఫార్మ్ 2 పవర్ 2 4 ఆపరేషన్స్. బ్రాంచ్‌లో 0, 0 ఉంటే గనక అది జంప్ ఇన్‌స్ట్రక్షన్. సో, కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌కి ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ఈస్ ఈక్వల్ టు 1 అయితే గనక ఏడీ అంటే మన అడ్రెస్ ఫీల్డ్ ఉంటుంది కదా! అడ్రెస్ ఫీల్డ్. ఆ అడ్రెస్ ఫీల్డ్‌లోకి జంప్ చే అడ్రెస్ ఫీల్డ్‌లో ఉన్నది అడ్రెస్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌కెళ్తుంది. సో, కండిషన్ ఈస్ ఈక్వల్ టు 0 అయితే గనక ఇంక్రిమెంట్ అవుతుంది. ఏం ఇంక్రిమెంట్ అవుతుంది? సీఏఆర్ ఈస్ ఈక్వల్ టు సీఏఆర్ ప్లస్ 1 అంటే కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో జస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ కండిషన్ ఈస్ ఈక్వల్ టు 1 అయితే గనక కండిషన్ ట్రూ అంటే పైన 4 చూసుకుంటుంది. ఆ కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనకొక చివరన అడ్రెస్ ఫీల్డ్ ఉంటుంది కదా! ఆ అడ్రెస్ ఫీల్డ్ కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లోకెళ్ళి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే గనక కంట్రోల్ అడ్రెస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడవుతుంది? జంప్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ కాల్. కాల్ దేనికి? మనకి కాల్ అంటే ఏంటంటే సబ్‌రొటీన్ కాల్స్ అంటాం కదా! సో, రిటర్న్ సబ్‌రొటీన్ కాల్ అంటాం కదా! అప్పుడు. సో, అడ్రెస్ వచ్చి కంట్రోల్ అడ్రెస్‌లోకొస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ అడ్రెస్ ప్లస్ 1 ఉంటుంది కదా! అదెక్కడ సేవ్ అవుతుంది? సబ్‌రొటీన్ రిజిస్టర్‌లో సేవ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందో నెక్స్ట్ ఎక్కడికి రావాలి? కంట్రోల్ అడ్రెస్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందనుకోండి. దాని నెక్స్ట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అయిపోవాలి కదా! దాని తర్వాత. సో, సబ్‌రొటీన్ రిజిస్టర్‌లో ఏం సేవ్ అవుతుందంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఈస్ ఈక్వల్ టు 0 అయితే గనక అంటే కండిషన్ ఏం లేదు అంటే గనక ఏం జంప్ చేయనవసరంలా. జస్ట్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌కెళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ రిటర్న్. సో, రిటర్న్ కూడా సబ్‌రొటీన్ నుంచి డైరెక్ట్ రిటర్న్ అవ్వడానికి. సబ్‌రొటీన్‌లో చివరన ఒక అడ్రెస్ ఉంటుంది. ఆ రిజిస్టర్‌లో ఏదైతే ఉందో అది కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లోకొచ్చేస్తుంది. ఎప్పుడది 1, 0 ఉంటే గనక. మీకు కన్‌ఫ్యూజను ఒకవేళ మీకు మొత్తం ప్రోగ్రామ్ అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో, 1, 1 ఉంటే గనక మ్యాపింగ్. మనకి మ్యాపింగ్ తెలుసు కదా! మ్యాపింగ్ అంటే ఏంటి? 0, 1, 0, 0 ఉందనుకోండి. సో, ఇక్కడొక 0 యాడ్ చేసి, ఇక్కడొక 0, 0 యాడ్ చేసి ఈ ఆప్ కోడ్‌కి 7 బిట్స్ చేస్తుంది. సో, చూడండి. సో, ఆప్ కోడ్ బిట్స్ ఎక్కడ? డేటా రిజిస్టర్‌లో ఉన్న 11-14 బిట్స్ ఆప్ కోడ్ బిట్స్. మనకి పైన చూసాం కదా! ఒక ఇన్‌స్ట్రక్షన్‌లో 11-14 బిట్స్ ఆప్ కోడ్ బిట్స్ 11-14 అయి డేటా రిజిస్టర్‌లో ఉంటాయి. అయి తీసుకొచ్చి కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో 2-5 పెట్టాలి. అంటే కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో 2-5 దాకా యాజ్ ఇట్ ఈజ్ ఇది పెట్టాలి. మిగతా 3 అంటే కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో ఉన్న 0థ్ బిట్, 1థ్ బిట్, 6థ్ బిట్ 0 చేయాలి. ఇది మ్యాపింగ్. అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం. సో, అన్నీ చూసేసాం ఫీల్డ్స్ అన్నీ. సో, నెక్స్ట్ అడ్రెస్ ఫీల్డ్ కూడా సేమే. ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే గనక మనం ఈచ్ లైన్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ మైక్రో ప్రోగ్రామ్.
ఒక లైన్, ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటే గనక అది 5 పార్ట్స్ కింద డివైడ్ అయింది. మన మైక్రో ఇన్‌స్ట్రక్షన్ 5 పార్ట్స్ కింద డివైడ్ అయింది. సో, ఫస్ట్ పార్ట్ ఏంటంటే లేబుల్. లేబుల్ అంటే మనం ఎక్కడికెళ్తున్నాం అనేది లేబుల్. సో, నెక్స్ట్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఎఫ్1, ఎఫ్2 అయి ఉన్నాయి కదా! సో, అయ్యి మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్. సో, నెక్స్ట్ కండిషన్. కండిషన్ ఫీల్డ్. సో, కండిషన్‌లో ఉన్నాయి కదా! మనం ఏమేమి చూసాం పైన కండిషన్‌లో యూ, ఐ, ఎస్, జెడ్ ఇయి. సో, నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్‌లో కూడా కొన్ని ఉన్నాయి కదా! జంప్, కాల్ అయ్యి. సో, అడ్రెస్‌లో 3 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటేంటంటే సింబాలిక్ అడ్రెస్. సో, నెక్స్ట్‌దే రావాలి అనుకుంటే గనక పెట్టొచ్చు. లేకపోతే గనక నెక్స్ట్ అని పెట్టేస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ అడ్రెస్సే రావాలనుకోండి, నెక్స్ట్ అని పెట్టేస్తే సరిపోతుంది. అదే మ్యాపింగ్ అడ్రెస్ కావాలనుకోండి, రిటర్న్ అడ్రెస్ కావాలనుకోండి, ఇలా పెడితే సరిపోతుంది. సో, 7 జీరోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒరిజినల్. ఓఆర్‌జీ అంటే గనక ఆరిజిన్. ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది ఇవ్వాలన్నమాట. సో, నెక్స్ట్ ఇదిగోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫెచ్ రొటీన్. సో, కంట్రోల్ మెమరీ అనేది 128 లొకేషన్స్‌లో ఉంటుందని చెప్పాను కదా! ఈచ్ వన్ 120 బిట్స్. సో, మనం ఇప్పటిదాకా ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు ఫెచ్ రొటీన్ మన దాంట్లో ఎలా సేవ్ అయ్యి ఉంటుంది. ఆ మైక్రో ప్రోగ్రామ్‌లో ఫెచ్‌కి సంబంధించిన రొటీన్ ఎలా సేవ్ అయ్యి ఉంటుందో చూద్దాం. సో, ఫస్ట్ 64 లొకేషన్స్ ఏంటంటే, ఎయ్యో నార్మల్ రొటీన్స్ ఉన్నాయి దాంట్లో 0-16లో. ఫెచ్ రొటీన్ ఎక్కడుందంటే 64థ్ అడ్రెస్ నుంచి ఉంది. అర్థమైందా? మనకి ఇలా ఉంటుంది కదా! సో, 0 నుంచి 128 ఉంటాయి. 127. సో, 128లో 0-63లో ఏదో సంబంధించిన రొటీన్స్ ఉన్నాయి. సో, మనం చూసేది ఇప్పుడు 64 అంటే అక్కడ ఫెచ్ రొటీన్ ఉంది. దీనికి సంబంధించిన మైక్రో ప్రోగ్రామ్ అంటే మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ మనం రాస్తున్నాం అన్నమాట. ఎలాగా? మైక్రో ప్రోగ్రామ్ సింబాలిక్ లాంగ్వేజ్‌లోని, మైక్రో ప్రోగ్రామ్ బైనరీ లాంగ్వేజ్‌లోని. సో, ఇదిగోండి. ద 3 మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తున్నాం. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్నది తీసుకొచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లోకి సేవ్ అయ్యాం. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, అంటే ప్రోగ్రామ్ కౌంటర్ అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లోకి స్టోర్ అయ్యింది. సో, అడ్రెస్ రిజిస్టర్‌లోకి నెక్స్ట్ డేటా రిజిస్టర్‌లోకి ఏమొచ్చింది? మెమరీ ఆఫ్ అడ్రెస్ రిజిస్టర్. అడ్రెస్ రిజిస్టర్‌లో ఉన్న డేటా మెమరీ యూనిట్ నుంచి డేటా రిజిస్టర్‌లోకొచ్చింది. ఇదొచ్చిన వెంటనే ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేసేసాం. సో, అయిపోయింది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మ్యాపింగ్ చేసేసాం. సో, అడ్రెస్ రిజిస్టర్‌లోకి డేటా రిజిస్టర్‌లో ఉన్న స్టోర్ చేసాం. దాని తర్వాత మ్యాపింగ్ చేసాం. విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాపింగ్ తెలుసు కదా! 2-5 బిట్స్‌ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం పైన చూసిందే. సో, ఇప్పుడు సింబాలిక్ మైక్రో ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇదే ఇంపార్టెంట్. మా పైదంతా చూసిందంతా నేర్చుకున్నదేంటంటే, ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడానికే. 5 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను. గుర్తున్నాయా? ఫస్ట్ సింబల్ ఉందండి. 5 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను కదా! ఇదిగోండి. 5 ఫీల్డ్స్‌లో ఫస్ట్ వన్ లేబుల్. ఇదిగోండి లేబుల్. సో, మనం ఫెచ్ సంబంధించిన మైక్రో ప్రోగ్రామ్ చూస్తున్నాం కాబట్టి లేబుల్. ఇది అయిపోయిన తర్వాత ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? మైక్రో ఆపరేషన్స్. సో, నెక్స్ట్ మైక్రో ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. సో, మైక్రో ఆపరేషన్‌లో ఫస్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది. సో, ఆరిజిన్ 64. 64 అంటే గనుక 64 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 64 అడ్రెస్ ఎంత మనకి? సో, 64ని మీరు బైనరీ కింద కన్వర్ట్ చేస్తే ఇదే వస్తుంది. సో, ఫస్ట్ పీసీటీఏఆర్ ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి ఇది పైన రాసుకున్నాం కదా! అక్యుములేటర్‌లో ఉన్నది సారీ ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్నది అడ్రెస్ రిజిస్టర్‌లో స్టోర్ చేసాం. దానికి కావాల్సిన మైక్రో ఇన్‌స్ట్రక్షన్ ఇది. మైక్రో ఆపరేషన్. సో, నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి? ఫస్ట్‌ది రాసేసాం. సెకండ్‌ది రాసేసాం. థర్డ్‌ది కండిషన్. సో, అన్‌కండిషనల్ ఇక్కడ కండిషన్ ఏం లేదు. యూ అంటే అన్‌కండిషనల్. సో, జంప్ చేయాలి విత్ సో, ఇదేంటంటే దీని అడ్రెస్ నెక్స్ట్ అడ్రెస్సే కాబట్టి నెక్స్ట్ అని రాసేసుకుంటాం. సో, నెక్స్ట్ దాంట్లో 2 ఉన్నాయి. రీడ్, ఇంక్రిమెంట్, ప్రోగ్రామ్ కౌంటర్. ఇదిగో పైది చూస్తే అర్థమవుతుంది. రీడ్ చేసుకున్నాం. సో, రీడ్ అంటే దేని నుంచి దేనికి రీడ్ చేసుకుంటున్నాం? మెమరీ అడ్రెస్‌లో ఉన్నది డేటా రిజిస్టర్‌లోకి రీడ్ చేసాం.
సో, దాని తర్వాత ప్రోగ్రామ్‌ని ఇంక్రిమెంట్ చేసాం. ప్రోగ్రామ్ కౌంటర్‌ని. సో, నెక్స్ట్ 5 ఫీల్డ్స్ అన్నాను కదా! గుర్తున్నాయా? 5 ఫీల్డ్స్‌లో ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్, ఫోర్త్ ఫీల్డ్, ఫిఫ్త్ ఫీల్డ్. సో, ఇయుండాలి. ఫస్ట్ ఫీల్డ్‌లో సింబల్ ఉండాలి. ఏమైతే చేస్తున్నామో అది. సో, నెక్స్ట్ ఇయన్నీ ఏంటి? మైక్రో ఆపరేషన్స్. సో, ఏంటి? కండిషనల్‌కి సంబంధించినియి. సో, ఏమి ఎక్కడుండవు. పైనే ఉంటాయి అన్నీ. మనం నేర్చుకున్న F1, F2, F3లో ఉంటాయి. సో, ఇదేంటంటే బ్రాంచింగ్. సో, ఇదేంటంటే నెక్స్ట్ అడ్రెస్ ఫీల్డ్. సో, నెక్స్ట్ అంటే గనక దాని తర్వాత వచ్చే అడ్రెస్సే. సో, మ్యాపింగ్ అంటే గనక 4 జీరోస్ లాస్ట్‌ని జీరోస్ పెడతాం. సో, ఇది సింబాలిక్ మైక్రో ప్రోగ్రామ్. సో, అదే బైనరీ మైక్రో ప్రోగ్రామ్. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక రిజిస్టర్ అవుతుందన్నమాట. ఏది? ఇదంతా కలిపి ఒక మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అవుతుంది. 20 బిట్స్ ఉంటాయి చూడండి. 3, 3, 3, 3, 3. సో, 20 బిట్స్ అయిందా? సో, ఫస్ట్ ఎక్కడికెళ్ళింది? 64థ్ బైనరీ అడ్రెస్. 64థ్‌కెళ్ళాలి కదా! సో, బైనరీ అడ్రెస్ 64లో 110 అంటే ఏంటి? 110 F1లో 110కెళ్దాం ఒకసారి. సో, F1లో 110 ఇదిగోండి. F1లో 110 అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి పీసీ నుంచి ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి అక్యూములేట్ అడ్రెస్ రిజిస్టర్ రావడం. సో, ఇది. ఈ 110 ఏసాం. సో, ఇక్కడ ఇంకా ఏం ఆపరేషన్స్ లేవు. F2, F3కి సంబంధించినవి ఏమీ లేవు. ఈ 2 0 చేసేసాం. అంటే ఈ ఫీల్డ్స్ 0 పెట్టేసాం. సో, నెక్స్ట్ ఇదేంటిది? యు. యు అంటే చూడండి ఏముంది? సీడీలో సీడీ ఫీల్డ్‌లో యు అంటే ఏముంది? ఏమున్నాయి? సీడీ ఫీల్డ్‌లో యు అంటే బిట్స్ 0, 0. సో, ఆ 0, 0ని తీసుకొచ్చి ఇక్కడ 0, 0 ఏసాను. సో, నెక్స్ట్ బ్రాంచింగ్ కూడా జంప్. జంప్ అంటే గనక 0, 0. సో, ఇదొక మైక్రో ఇన్‌స్ట్రక్షన్. సో, సెకండ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌కొద్దాం. సో, సెకండ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ నెక్స్ట్ అడ్రెస్ అనేది ఇక్కడికొస్తుంది కదా! 101. సో, అది. సో, దీంట్లో ఏమేమున్నాయి? రీడ్, ఇంక్రిమెంట్ పీసీ. ఈ రీడ్, ఇంక్రిమెంట్ పీసీ ఎక్కడున్నాయో చూద్దాం. సో, రీడ్ అనేది ఎక్కడుంది? F2లో 100 ఉంది. ఇంక్రిమెంట్ పీసీ అనేది F3లో 101 ఉంది. F1 ఏమీ లేదు కాబట్టి F1 000 ఉంటుంది. సో, F1 000, F2లో 100 ఇక్కడ పెట్టాం. F3 వాల్యూ 101 పెట్టాం. సో, ఇది కూడా అన్‌కండిషనలే. 0, 0 జంప్ చేసింది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, థర్డ్ వన్ ఏంటి? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఈ డీఆర్, టీఆర్ అంటే గనుక F1లో 101 ఒకసారి ఎళ్లి చూడండి. సో, ఇంక మిగతా ఏమీ లేవు కాబట్టి నో ఆపరేషన్స్. నో ఆపరేషన్స్ అంటే 000. సో, ఇది కూడా 0, 0. సో, బ్రాంచ్‌లో మ్యాపింగ్ 11 అంటే గనుక మ్యాపింగ్. సో, అయిపోయిన తర్వాత అన్నీ 0 చేసేస్తాం అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మ్యాప్ చేసేసిన తర్వాత అన్నీ 0 చేసేస్తాం. దీనితోటి ఆ ఫెచ్ రావటానికి సంబంధించిన ప్రోగ్రామ్ అయిపోయింది. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. అర్థమైందా? చాలా పెద్దది. చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. సింపుల్‌గా ఈ ఒక్క బైనరీ దానికి రాయడానికి మనం అయన్నీ నేర్చుకోవాల్సొచ్చింది. F1 ఫీల్డ్‌లో ఎన్ని బిట్స్ ఉంటాయి? F2 ఫీల్డ్‌లో ఎన్ని బిట్స్ ఉంటాయి? F3 ఫీల్డ్‌లో ఎన్ని బిట్స్ ఉంటాయి? సో, ఆ బిట్స్ యొక్క ఈక్వివాలెంట్ ఏంటి? సో, ఈ 3 మైక్రో ఆపరేషన్స్. సో, ఒకసారి మీరంతా రివైజ్ చేస్తే గనక ఒక ఐడియా వస్తుంది.